మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఓ కథను మళ్ళీ మళ్ళీ చెబుతుంటే దాంట్లో మనం కొత్త కొత్త విషయాల్ని కలుపుతూ పోతుంటాం. ఎందుకంటే మన క్రియేటివిటీని అందులో కలపాలనే ఓ ఉబలాటం ఉంటుంది. అంతే. ఇలాంటి కథలు రాయడంలో అయినా చూపించడంలో అంటే సినిమా రూపంలో అయితే చాలా బాగుంటుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఇదే రిపీట్ అయితే, అది కూడా అగ్రదేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడితే సేమ్ ఇలానే ఉంటుంది. వినండి. We're going to go out at nuclear weapons. I said, that's okay, you can go at it, but I'm putting a 350% tariff on each country. No more trade with the United States. No, you can't do that. I said, I'm going to do it. Come back to me and I'll take it down. But I'm not going to have you guys shooting nuclear weapons at each other, killing millions of people, and having the nuclear dust floating over Los Angeles. I'm not going to do it. They said, we don't like that. I said, I don't care if you like it or not. So I was all set. I told Scott, 350% tariff to settle that war. If you don't, we'll make a nice trade deal. They were in the midst of a deal. Now, no other president would have done that. Another guy would have, like Joe Biden, doesn't even know what countries we're talking about. He wouldn't have any idea. There'd be no tariffs, no nothing. Just the whole world would go to hell. But no, I used tariffs to settle all these wars. Not all of them. 5 of the 8 were settled because of the economy, because of trade, because of tariffs. So I did this. But, and then, I'll tell you what, the Prime Minister of Pakistan called me. Thank you very much. He actually said, I saved millions, and he said it in front of Susie. He said, President Trump saved millions and millions of lives. He doesn't even know that, but he saved millions of lives, and he talks about it. And I got a call from Prime Minister Modi saying, ట్రంప్ తన స్క్రిప్ట్ను రోజు రోజుకు అప్డేట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత న్యూక్లియర్ వార్ను ఆపానన్నారు. ఆ తర్వాత కూలిన ఫైటర్ జెట్ల నెంబర్ మార్చారు. ఇప్పుడేమో ఏకంగా 350% టారిఫ్లు వేస్తానని వార్నింగ్ ఇచ్చాను, దెబ్బకు యుద్ధాన్ని ఆపేశాను అంటున్నారు. అక్కడితో ఆగారా? ఏకంగా ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి తనకు స్వయంగా చెప్పారన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై భారత్లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా నవ్వుకుంటున్నారు. ట్రంప్ ఇప్పటివరకు తానే యుద్ధాన్ని ఆపానని చెప్పుకోవడం ఇది 60వసారి అని చెప్పాలి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన అమెరికా సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.